పరమేశ్వర ఎక్కడున్నావయ్యా, దర్శనాన్ని ఇవ్వయ్యా. ఒక దగ్గర మంచులో నడుచుకుంటూ దిగాల్సి వస్తే ఇంకో దగ్గర మట్టి రాళ్ళు రప్పలు, కనీసం అంటే 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో ఇది. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కింద తల ఇలా దించుకుంటూ నడుస్తాం కదా, హెడ్ఏక్ అయితే తల పగిలిపోయినట్టు ఉంటుందన్నమాట. మేము ఇంత మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండగలిగాము అంటే ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఏదైతే గైడ్ చేశారో దాన్ని మా మైండ్కి నచ్చజెప్పుకున్నాం అనమాట. ఇదిగో ఇలా పచ్చడి తెచ్చుకుంటే అన్నం దొరికింది అక్కడ, అదే 20 యువాన్స్ అనమాట. ఇదిగో ఇలా కూర్చొని తింటున్నాం అనమాట. చూడండి మట్టి రోడ్డు ఇదంతా, కాలు జుబ్బని జరితే కిందకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళు కూడా పడిపోతున్నారు అనమాట. అట్లుంది ప్లస్ జిన్ అనేది సంథింగ్ పేరు నాకు తెలియదండి బాబు. నాకు హెల్ప్ చేసింది బుజ్జిగాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుదత్త. కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనస్సివ సంకల్పమస్తు. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఇది సెకండ్ పరిక్రమలో సెకండ్ పార్ట్ అనమాట. సో చాలా పెద్ద వీడియో వచ్చిందండి. ఫస్ట్ పార్ట్ రాగానే పెట్టాను. సెకండ్ వీడియో కూడా ఎడిట్ చేసేటప్పుడు మొత్తం రా ఆడియోలోనే నేను అంటే లైవ్ ఆడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను అనమాట. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇప్పటి వరకు కైలాష్ యాత్ర 2026 మొన్న జూన్లో నేను చేసినటువంటిది యాత్ర వీడియోస్ ఎవరైనా చూడకపోతే స్పెషల్గా ప్లేలిస్ట్ పెట్టానండి, కైలాష్ మానస్ సరోవర్ యాత్ర 2026 అని చెప్పేసి. సో తప్పకుండా చూడండి. వెళ్ళే వాళ్ళకి తొందరలో వాళ్ళకు ఒక అవగాహన కింద పనికొస్తుంది. అండ్ ఎప్పుడైనా భగవంతుడు అవకాశం ఇస్తే వెళ్ళాలి అనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వెళ్ళలేము అనుకునే వారికి మానసిక యాత్రగా ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. కైలాస శిఖరం చుట్టూ కూడా 60 కిలోమీటర్ల వరకు పరిక్రమ అంటే ప్రదక్షిణ చేయడాన్ని మనం ఒక 3 రోజుల పద్ధతిగా పెట్టుకుంటాము. ఇది హై ఆల్టిట్యూడ్లో, మంచులో, డిఫరెంట్ వాతావరణాల్లో, ఆక్సిజన్ సరిగ్గా అందనటువంటి వాతావరణాల్లో కొన్ని జాగ్రత్తలతో మనం ఈ పరిక్రమ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి మనం ముందుగానే ట్రావెల్స్ ద్వారా పోనీ లేదా పోర్టర్ అంటే మన లగేజ్ మోసేవాళ్ళు కావచ్చు, లేదా గుర్రం మీద ఎక్కుతూ మనం ఈ పరిక్రమ అనేది పూర్తి చేయొచ్చు. ఫస్ట్ డే 14 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను, సెకండ్ డే 22 కిలోమీటర్స్ ఉంటుంది, థర్డ్ డే 6 to 8 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. సో మనం రెండో పరిక్రమలో ముందు రోజు ఒక 11 కిలోమీటర్ల వరకు వచ్చామన్నమాట. ఆ తర్వాతది మీకు కొనసాగింపుగా ఈ వీడియో చేయడం జరుగుతోందన్నమాట. కొంచెం హెల్త్ వైజ్ ఇబ్బందులు ఉండే వాళ్ళకి, సర్జరీలు అవి జరిగిన వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ముందుగానే మనం ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని చేసేది చేయండి అనేటువంటి నిర్ణయం ఫస్ట్ పరిక్రమ చేసిన తర్వాత ఒక డెసిషన్కి రావాలి తప్ప రెండో పరిక్రమ కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఎప్పుడు స్నోఫాల్ జరుగుతుందో చెప్పలేము, ఎప్పుడు పొడి వాతావరణం ఉంటుందో తెలియదు. సో వర్షం ఎప్పుడు పడుతుందో మనకే తెలియదు అనమాట. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుంటాము, ఎలాంటి హెల్ప్ లేకపోయినా కూడా మనోబలంతో ముందుకు వెళ్ళగలము అని అనుకుంటే సో రెండో రోజు పరిక్రమ మనం ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ని డోల్మాల పాస్ అంటారు. ఇక్కడ వరకు కొంచెం దాటాక మనం నిన్నటి వీడియోని ఎండ్ చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మాకు మట్టి రోడ్డు వచ్చిందండి. బాగా మట్టి మీన్స్ ఒక పెద్ద కొండ రాళ్ళు రప్పలతో ఉంది, దాని నుంచి మట్టి జారిపోతూ ఉందన్నమాట. చాలా గ్రిప్పింగ్తో జాగ్రత్తగా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. సో మేము మధ్యాహ్నం లంచ్ కూడా పొద్దున్న స్టార్ట్ అయ్యేటప్పుడే ట్రావెల్స్ వాళ్ళు ఒక 2 పూరి, కుర్మా, జ్యూస్ అండ్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ పెట్టి ఇవ్వడం జరిగింది. బట్ ఇచ్చారు అని నేను మర్చిపోయాను అనమాట. నేను తెచ్చుకోవడం మర్చిపోయాను. బట్ మృదుల గారు తీసుకొచ్చారు, ఇంకా మేమిద్దరం షేర్ చేసుకున్నాం. ఈ చలిలో డ్రింక్ అయితే తాగలేము, పులుపు అనేది. ఇంకా యాపిల్ ఒకటి పెట్టారనమాట. ఆ యాపిల్ కూడా తినాలనిపించలేదు, వాళ్ళకే గుర్రం వాళ్ళకి ఇచ్చేసాము, జ్యూస్ కూడా వాళ్ళకే ఇచ్చేసాం. ఎటొచ్చి పూరి బాగుందనమాట. 2 చిన్న మన అరచేయంత పూరీలు 2 ఇచ్చి కుర్మా కూర ఇచ్చారు. ఆవిడొకటి నేనొకటి తిని సరే ఒక 12 కిలోమీటర్స్ దాటి డోల్మాల పాస్ దాటిన తర్వాత ఒక ఫుడ్ పాయింట్ వస్తుంది, అక్కడ తినచ్చని వాళ్ళు ఏదో వచ్చిరాని భాషలో చెప్తే మేము కూడా వచ్చిరానట్టుగా అర్థం చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ దారిలో కూడా వాష్రూమ్స్ అవి ఉండవండి. వాష్రూమ్స్ అవి ఏమన్నా వెళ్ళాలి అనుకుంటే నాకు తెలిసి వాష్రూమ్ రాదు. మరీ ఎక్కువ కాన్షియస్ ఉండి హెల్త్ కాన్షియస్ ఎవరైనా బాగా వాటర్ తాగితే ఈ రాళ్లల్లో రప్పల్లో ఎక్కడైనా చూసుకొని ఇంకా దండం పెట్టుకొని మనం మన పని కానిచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. సో మ్యాక్సిమం మనకు ఒక పాయింట్ వస్తుందండి. మనం ఆ మట్టి రోడ్డు దాటి కిందికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తూ ఉంటాను చూడండి.
సో మాకు అక్కడ ఆకలి బాగా వేయడం వల్ల మధ్యాహ్నం 2 అయింది అనుకుంటా ఆ పాయింట్ దగ్గరికి మేము వెళ్ళేసరికి. సో అక్కడ నుంచి మనకేంటంటే ఇంకా ఒక 4 to 5 కిలోమీటర్స్లో మన రీచ్ అయిపోతాం అనమాట. ఇంకా అన్ని పరిక్రమలకు ఉండే కేరింగే సెకండ్ పరిక్రమకి ఇంకాస్త ఎక్కువగా మనమే జాగ్రత్తగా ఉండాలండి. సో ఇది ఇంక ఇక్కడ నుంచి లైవ్ ఆడియో పెట్టేస్తున్నాను నా ఫీలింగ్స్ అన్నీ కూడా. సో ముందున మాకు ఆ ఫుడ్ పాయింట్ దగ్గర అన్నం ఒకటే దొరికితే మృదుల గారు పచ్చడి తీసుకొని వచ్చారు. ఇద్దరం కూర్చొని రోడ్డు మీదే తిన్నాం అనమాట. అలా మా ఆకలి అయితే తీర్చుకున్నాం. ఎందుకంటే అక్కడ హోటల్స్లో ఏముంటాయో మనకే తెలియదు, తినలేం కూడా. నాకు తెలిసి 10-12 కిలోమీటర్లు నడుచుకొని వచ్చుంటాం, గుర్తులేదు. ఇదిగో ఇలా ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయాలన్నమాట. చేస్తే ఇంకా మనకు అక్కడ రోడ్డు వే కనిపిస్తుంది చూడండి. అదిగో అదిగో అక్కడ వరకు మనం నడుచుకొని వెళ్తే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ గుర్రం ఎక్కచ్చు అనమాట. లేదా వెహికల్స్ కూడా అవైలబిలిటీ అనేది అక్కడ నుంచి ఉంటుంది. అక్కడ వరకు మాత్రం మనల్ని ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేడు. అక్కడ వరకు నడుచుకొని రావాల్సిందే. అదిగో అదంతా దాటుకొని ఇక్కడ వరకు వచ్చామన్నమాట. ఇక్కడ పెద్దగా మంచి లేదండి, కానీ ఒకటి ఇదంతా చాలా డేంజరస్ అండి. ఒకటేసారి మంచు వర్షం, ఒకటేసారి ఎండ, ఒకటేసారి చలిగాల్పులు. ఇలాంటి క్లైమేట్ మన శరీరానికి చాలా డేంజర్ అన్నమాట. కానీ స్వామివారి దర్శనం అయితే ఇంకా జరగలేదండి, వెయిట్ చేస్తున్నాము. పొగలు అవి పోతున్నాయి, దర్శనం ఇవ్వాలి ఆయన తూర్పు ముఖమని. ఇదిగో చూడండి ఎంత దూరం నడుచుకొని వచ్చాము. అదిగో అదంతా అనమాట. అలా నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్ల వరకు నడుచుకొని వచ్చామన్నమాట. అడుగులో అడుగు వేసుకుంటూ స్నోఫాల్ నుంచి ఇలా రాళ్ల దగ్గరకు వచ్చాం. ఇది ఎమర్జెన్సీ బటన్. ఇంకా కిందకి చాలా ఉంది నడిచి, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట మేము ఇప్పుడు. పదండి ఇంకా బయలుదేరదాం. మన వాళ్ళంతా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున భయపడి స్నోఫాల్కి వెనక్కి వెళ్ళిపోయారుగా. మీరు ఏ ధైర్యంతో వచ్చారు? శివుడండి. శివయ్య ధైర్యంతోనేనా? ఓకే, డ్రాప్ అయి కూర్చున్నా, చూద్దాం ఆయన ఏం చెప్తాడని. మళ్ళీ ఒక 2 minutesకి ఏదో ఇంకా పిలిచినట్టే అనిపించింది. సరే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పటి వరకు ఓవరాల్ గా యాత్ర ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగుందా? నచ్చిందా కైలాస యాత్ర? కైలాస అందరూ చేయగలరా ఈ యాత్రని? శివయ్య పిలిస్తే చేయొచ్చు కదా. ఒక పక్క కష్టం అనిపిస్తుంది, ఒక పక్క ఇష్టము అనిపిస్తుంది. కరెక్టే కదా, పరవశం అనిపిస్తుంది. ఇలా ఉంటుందండి. ఒక దగ్గర ఎత్తు పల్లాలు, ఒక దగ్గర ఎత్తుగా ఉంటుంది, ఒక దగ్గర ఏమో డౌన్ ఉంటుంది. సో అక్కడ అలవాటు ఉండేవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే చైనీస్కి టిబెటియన్స్కి 12 సార్లు వాళ్ళ లైఫ్ టైంలో 108 times అని పెట్టుకుంటారు. కాబట్టి మనం ఒక తిరుమలకు వెళ్ళినట్టుగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ లోకల్ ప్రాంతం కాబట్టి వచ్చేస్తారు, వాళ్ళకి అలవాటు. అందుకే వాళ్ళు అంత ఫాస్ట్గా దిగేస్తున్నారు అనమాట. మనకేంటంటే లైఫ్ టైం యాత్ర ఇది, జీవిత సాఫల్య యాత్ర. జీవితంలో ఒక్కసారి చేస్తేనే మహాభాగ్యం. అందుకే మనం ఆచితూచి జాగ్రత్తగా నడుస్తాం. ఏదన్నా తన్నుకొని పడ్డామంటే ఎక్కడ మూతిపళ్ళు రాలుతాయో అని భయం ఉంటుందన్నమాట లోపల. అండ్ మెయిన్ హెడేక్ ఉంటుందండి బాగా, దానివల్ల స్లోగా నడుచుకుంటూ వెళ్తాం అనమాట. దిగే మార్గం ఎలా ఉంటుందో చూడండి, అంత ఈజీగా ఏమీ ఉండదు. ఒక దగ్గర మంచులో నడుచుకుంటూ దిగాల్సి వస్తే, ఇంకో దగ్గర మట్టి, రాళ్ళు, రప్పలు. కనీసం అంటే 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో ఇది రోడ్డు దగ్గరికి వెళ్ళే మార్గం. ఇదిగో అదే దేవుడా, ఇదిగో మొత్తం అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూస్తే చలి ఎక్కువగా ఉంది, చాలా చలిగా ఉంది, చల్లగా లేస్తుంది బాగా. ఇదిగో రాళ్ళు, జాగ్రత్తగా వెళ్ళలేదనుకో ఇంకంతే సంగతి. ఇదో స్టిక్ కంపల్సరీ అండి. చేతికి మంచి వాటర్ ప్రూఫ్ వామ్ ఏమంటారు, వార్మింగ్ గ్లౌజెస్, వార్మింగ్ సాక్స్ చాలా చాలా మస్ట్ గుర్తుపెట్టుకోండి కైలాష్ యాత్రకి. అమ్మా అదిగో చూడండి, ఇలా అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కింద తల ఇలా దించుకుంటూ నడుస్తాం కదా, హెడేక్ అయితే తల పగిలిపోయినట్టు ఉంటుందన్నమాట.
మనము రోడ్డు మీద మామూలుగా వాకింగ్ అనుకోండి, పైకి చూసుకుంటూ ఎత్తుకుంటూ నడుస్తాం. ఈ హై ఆల్టిట్యూడ్లో ఎప్పుడైతే తల కిందకి దించుకుంటూ నడుస్తామో బ్లడ్ సర్క్యులేట్ అవ్వదు, ఆక్సిజన్ ఒకటి అందదు. అదొక పెద్ద సమస్య అనమాట. హెడేక్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అమ్మా, అసలు వీళ్ళు ఏం తింటారా నాయన అనిపిస్తుంది. కోర్స్ వాళ్ళు తినే ఫుడ్ మనం తినలేము, హెవీ ఫ్యాటీ అంటే చాలా భయంకరమైన ఫుడ్ తింటారనుకోండి ఆ ప్రదక్షిణ చేసే వాళ్ళంతా. మనమంటే యాత్రలు చేసేంతసేపు సాత్వికంగా ఉండాలి అనుకుంటాం. అసలు వంగి పైకి లేస్తేనే కాసేపు కళ్ళు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్తారు. అమ్మా, సరిగా అదంతా దిగుతూ వచ్చామన్నమాట. సో ఇలాగే రాళ్ళు రప్పలు మట్టిలోంచి నెమ్మదిగా దిగుకుంటూ ఈ చలిగాలుల మధ్య నెమ్మదిగా అలా కింద రోడ్డు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఫుడ్ మాత్రం మంచిగా తినాలండి. మంచి హెల్దీ ఫుడ్ తింటూ హాట్ వాటర్ తాగుతూ వెళ్ళాలన్నమాట. అది మాత్రం మర్చిపోకండి. అదే మనకు సగం బలం. దేవుడా, చూడండి దిగే కొద్ది వస్తూనే ఉందండి బాబు. ఇదంతా చిరాకు వచ్చేస్తుంది. ఇదిగా అమ్మా, ఇంత చేస్తే ఆయన దర్శనం ఇప్పటి వరకు అవ్వలేదు అసలు. ఇదిగా దిగే కొద్దీ వస్తూనే ఉంది. చూడండి ఇదిగోండి, ఆల్మోస్ట్ రోడ్డుకి దగ్గరలో ఉన్నాము అని అనుకుంటూనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఒక మాట, రెండో ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది అనేది మనం డైజెస్ట్ చేసుకోవడం వల్ల అనుకుంటా నడిచే కొద్దీ ఇది ఇంతే అని చెప్పి ప్రశాంతంగా వెళ్ళిపోతుందన్నమాట వాకింగ్ అనేది. ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది అనేది ఇంకోసారి ప్రూవ్ అయిందనమాట. సో ఇంకొక 3 కిలోమీటర్స్ అట్లా నడుచుకుంటూ వెళ్తే రోడ్డు వచ్చేస్తుంది. మళ్ళీ హార్స్ ఎక్కేయచ్చు అనమాట. సో ఏదన్నా అక్కడ ఫుడ్ లాంటిది అమ్మితే తీసుకొని వెజ్ గట్ట అమ్మితే, సో అది అనిపించింది నాకు ఒకటి. మేము ఇంత మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండగలిగాము అంటే ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఏదైతే గైడ్ చేశారో దాన్ని మా మైండ్కి నచ్చజెప్పుకున్నాం అనమాట. నువ్వు ఇప్పుడు టఫ్గా చేయబోతున్నావు, సో నువ్వు హార్డ్ సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతున్నావు, దాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకోవాలి, ఏం జరిగినా కూడా నువ్వు చాలా స్థిమితంగా ఉండాలి అని చెప్పేసి. సో అదే మమ్మల్ని ఇంత నడిపించింది 11 కిలోమీటర్స్ వరకు. ఇంకొక 10 కిలోమీటర్స్ హార్స్లో వెళ్ళిపోయినా యాత్ర కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటున్నామండి. అయితే స్వామివారి దర్శనం అయితే ఇప్పటి వరకు అవ్వలేదు. ఫుల్గా మబ్బులతో మూసే ఉంది. ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. మనం ఇంత కష్టపడి వస్తున్నాము, ప్రదక్షిణ చేస్తున్నాము అని ఆయనకు తెలియదా చెప్పండి? ఇస్తారు. మనమైతే మన ప్రయత్నాన్ని వదలకూడదు, ప్రదక్షిణ చేస్తూనే ఉండాలి. పదండి మళ్ళీ మొదలు పెడదాం. ఇదిగో చూడండి, మట్టి రోడ్డు ఇదంతా. కాలు జుబ్బని జరితే కిందకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళు కూడా పడిపోతున్నారు అనమాట. అట్లుంది. అమ్మా, అసలు మంచులో నడిచేదంతా ఒకటి. అయ్యో, నెమ్మదిగా అడుగులో అడుగు వేయాలి మృదుల గారు. కేర్ఫుల్. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఎంత డేంజరస్గా ఉందంటే కాలు జారిపోతుంది. కైలాస మానస సరోవర యాత్రకు వచ్చేవాళ్ళు కంపల్సరీ గ్రిప్పింగ్ షూ ప్రిఫర్ చేయండి. మీరు కానీ డబ్బుల కోసం చూసుకున్నారో చాలా ఇబ్బంది పడిపోతారు. ఇదిగో ఇది గ్రిప్పింగ్ అంటే. ఇది మంచులోనూ గ్రిప్ ఇస్తుంది అండ్ మట్టి మీద కూడా గ్రిప్ ఇస్తుంది అనమాట. ఖచ్చితంగా షూకి అయితే 12 నుంచి 13,000 అవుతుంది. అండ్ చాలా ఏమాత్రం ప్లెయిన్ ఉందో షూ
ఎవ్వరు రక్షించలేరు అనమాట. జారుకుంటా పోతాం. ఎక్కడ దెబ్బలు తగలవు, కానీ ఇక్కడ మాత్రం పడిపోతే దెబ్బలు తగులుతాయండి. అండ్ వానాకాలంలో మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఇంత డౌన్ అండి మనం దిగేది. ఒక్క దగ్గర డోల్మాల పాస్ దగ్గర మాత్రమే అప్పు, మిగతాదంతా డౌనేనండి. వాన కానీ పడిందంటే కుంభవృష్టి. ఇక్కడ మంచు వర్షంకి అంత బీభత్సంగా అనిపించింది. అట్లాంటిది వాన కానీ పడిందంటే ఇదంతా ప్రవహిస్తూ ఉంటే మనల్ని ఎవరు రక్షిస్తారు ఇక్కడ చెప్పండి. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరైన ప్రణాళిక, 4 విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళటం. ఎవరో మన వాళ్ళు వెళ్తున్నారు కదా మనము వెళ్ళిపోదాం అనుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. చాలా నేను మీకు వీడియోలో కష్టాన్ని చూపిస్తున్నాను, సుఖాన్ని చూపిస్తున్నాను. సో ఎవ్రీథింగ్ కూడా నోట్ చేసుకోండి. కావలసిన వస్తువుల దగ్గర నుంచి యాత్రలో ఎన్ని రకాల వాతావరణాలని చూస్తాం, ఎన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటాము, ఎవ్రీథింగ్ కూడా చూసుకుంటూ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు అయితే తూర్పు దిక్కు దర్శనం అయితే స్వామివారిది జరగలేదు. ఇంకా ఉందిగా, 11 కిలోమీటర్లు వచ్చాం, ఇంకో 11 ఉంది. ఇలాగే దిగుతూ రోడ్డు వరకు వెళ్ళాలి. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందనేది. అంతా ఒకటైతే నాయన అసలు వీళ్ళు చేసే ఈ ప్రదక్షిణ ఉంటుంది చూడండి, భగవంతుడా భగవంతుడా ఏం చేస్తారండి బాబు వీళ్ళు. ఈ ప్రదక్షిణ 2 కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయండి బాబు. అసలు పరమేశ్వర ఎక్కడున్నావయ్యా, దర్శనాన్ని ఇవ్వయ్యా. అదిగో అక్కడికి వెళ్తే ఇంకా అక్కడి నుంచి అదిగో కనిపిస్తుందిగా నార్మల్ రోడ్డు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అదిగో ఇంకా అక్కడి నుంచి బాగుంది రోడ్డు. పదండి కంటిన్యూ చేద్దాం. అండ్ అక్కడ ఏమేమి ఉంటాయి తినడానికి చూపిస్తా. खाना किधर है? చైనా మే చావల్. చైనాలో కష్టాలు, ఇక్కడ ఫుడ్ దొరకదు. ఇదిగో ఇలా పచ్చడి తెచ్చుకుంటే అన్నం దొరికింది అక్కడ. అదే 20 యువాన్స్ అనమాట. ఇదిగో ఇలా కూర్చొని తింటున్నాం అనమాట. మనకి మనమే ఏదో ఒక ఏర్పాటు అయితే చేసుకోవాలండి. ఇక ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొక 11 కిలోమీటర్స్ నడవగలుగుతాం అనమాట. సూపర్. ఫైనల్లీ రీచ్ 22 కిలోమీటర్స్, సెకండ్ పరిక్రమ. యాహూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదిగోండి స్టేయింగ్ అంతా అక్కడ ఉంటుందన్నమాట. ఎస్, మా బుజ్జమ్మ తీసుకొచ్చేసింది మమ్మల్ని. మేము 10 కిలోమీటర్స్ నడిస్తే ఇది మమ్మల్ని 11 కిలోమీటర్స్ తీసుకొచ్చినట్టుంది. బుజ్జమ్మ డోల్మాల పాస్ 6, ఈ కింద నుంచి ఒక 5 అంతే. మొత్తానికి టైం ఎంత అయిందండి మృదుల గారు? 4 అవర్స్. మొత్తానికి చేరుకున్నామండి ఇక్కడికి. సో ఇక్కడ నుంచి థర్డ్ పరిక్రమ రేపు స్టార్ట్ అవుతుంది. ఇవాళ మబ్బుల వల్ల స్వామివారి దర్శనం అయితే అవ్వలేదండి, తూర్పు ముఖము. సో ఏముంది, ఇంకా స్వామివారి దర్శనం అవ్వకపోయినా
ఏమంటారు ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది పరిక్రమ. సో పదండి మన రూమ్ ఎలా ఉందో చూద్దాము, మనకి ఎట్లాంటి రూమ్ ఇచ్చారో చూద్దాము. ఎస్, రీచ్డ్ హోటల్. ఇదేదో ప్లేస్ అండి, ఏం ప్లేస్, జిన్ జున్ జున్ జిన్ అనేదో సంథింగ్ పేరు నాకు తెలియదండి బాబు. ఓకే, ఇక్కడ నుంచి రేపటి పరిక్రమ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:10 అవుతుంది. పరిక్రమ 22 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. స్నోఫాల్లో ఒక పక్క రాళ్ల మధ్య అన్నీ దాటుకొని చక్కగా హెల్తీగా స్వామివారు మమ్మల్ని ఇక్కడికి చేర్చేశారు. ఎస్, ఇదే మన హోటల్ అన్నమాట. పదండి లోపల రూమ్ ఎలా ఉందో చూద్దాం. బుజ్జిగడికి థ్యాంక్ యూ చెప్పేద్దాం. బుజ్జిగడు థ్యాంక్ యూ బుజ్జిగడు. పరిక్రమలో 11 కిలోమీటర్స్ నాకు హెల్ప్ చేసింది బుజ్జిగాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుదత్త. థ్యాంక్ యూ. ఎస్, సెకండ్ పరిక్రమ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత రూమ్ ఇచ్చారండి. అబ్బా, నిన్న టెంట్లో అయితే నరకం చూసాము. ఇవాళ అయితే చక్కగా రూమ్ దొరికింది ప్రశాంతంగా. కవిత గారు, నేను, మృదుల గారు ముగ్గురం అన్నమాట. పరిక్రమ చేసి వచ్చి ఉంటాం కాబట్టి ఒకరోజు రాత్రి అంతా నిద్రపోతే మళ్ళీ నెక్స్ట్ 3rd డే పరిక్రమకి రెడీ అవ్వచ్చు అనమాట. హాయిగా ఉంది, బట్ చలి మాత్రం చంపుతుందండి బాబు, భయంకరంగా ఉంది చలి. ఇలాంటి చిన్న చిన్న టెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా సరిపోకపోయినా ఎక్స్ట్రాగా పిలిగ్రిమ్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ కోసం ప్రతి దగ్గర ఉంటాయండి ఇలాంటి రూమ్స్. అయితే అవి ట్రావెల్ ఏజెన్సీస్ తోటే ఉంటాయి, లేదా ఇక్కడ ఉండే ప్లేస్ని మనం వేసుకోవడానికి కూడా వాళ్ళు ఈ ప్లేస్ని రెంటల్ పర్పస్ లాగా ఇవ్వచ్చు. మేబీ, నేను అడగలేదు. నా భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష నాకు రాదు. ఎందుకు చెప్పండి. ఇగో హోటల్ నేమ్ మీకు నేను చూపించా కదా, జున్జుయ్. మేము రూమ్కి వచ్చిన తర్వాత డిన్నర్ తినేసాము, చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ కవిత గారు ఇప్పుడే వచ్చారు. 11 అవుతుందండి రాత్రి టైము. ఆవిడ ఎంత యాక్టివ్గా ఉందో చూడండి బాబోయ్, అసలు భలే జలస్ వస్తుంది ఆవిడని చూస్తుంటే. 22 కిలోమీటర్స్ అండి, అవలీలగా నడుచుకొని వచ్చేసింది ఆవిడ. మేమన్నా ముందు నుంచి ప్లాన్ చేసుకొని సగం పోనీ ఉంటుంది, సగం ఇది ఉంటుంది అని మాకు మెంటల్లీ చెప్పారు కాబట్టి ఓకే. తను ఫస్ట్ నుంచి దేనికి కట్టుబడి ఉన్నారో దానికే ఫాలో అవుతూ వచ్చారండి. నేను పోర్టర్ తప్ప నాకేమొద్దు, నేను 3 పరిక్రమలు నడుస్తా, నా సంకల్ప బలం ఉంది అని అన్నారండి. అసలు ఎంతమంది సిక్ అయి బ్యాక్ అయ్యారో మాకు తెలుసండి. బట్ ఎంత హ్యాపీగా, అసలు మళ్ళీ నవ్వుకొని ఉండడం ఏంటండి, నాకు నిజంగానే జలస్ వస్తుంది మీరు నవ్వుకొని ఉంటుంటే. ఏం తినలేదు తెలుసా అండి. మధ్యాహ్నం ఏమో మాకేదో 2 పూరీలు పెట్టి చిన్న ఆలు కుర్మా కూర పెట్టి ఓ జ్యూస్ టిన్ ఇచ్చారు, యాపిల్ ఇచ్చారు, అంతే. అది తినేసారు. ఇప్పుడు వచ్చి గులాబ్ జామ్ ఒక్కటి తిన్నారు అంతే. ఎట్లా ఉంది కవిత గారు ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా చాలా మిరాకిల్స్ జరిగింది. ఏం మిరాకిల్స్ జరిగాయి? స్నోఫాల్, వాటర్లో జంప్ చేయడం, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ స్టోన్కి జంప్ చేయడం చాలా బాగుంది. శివయ్య అనుగ్రహించిండు. శివయ్యకి వచ్చేటప్పుడు స్నో పడుతూ ఉంటే శివయ్య పార్వతి ఆ స్నో పడకు అనగానే ఒక మిరాకిల్ లాగా ఆగిపోయింది. నా లైఫ్ లో చాలా అనుభూతి జరిగింది. ఓకే బాయ్. కాళ్ళు నొప్పి లేదా? కాళ్ళు నొప్పులు ఏం లేవా? అయ్యో రామ వాసుదేవా, మేము 100 సార్లు అనుకున్నాం కాళ్ళు నొస్తుంది. పరిక్రమ అనేది ఒక్కొక్కరు ఒక్కో సంకల్పంతో చేస్తారు. ఆవిడ ఫస్ట్ నుంచి 3 పరిక్రమలు నేను చేస్తాను వాకింగ్తోనే అన్నారు. పోర్టర్ అంటే కేవలం లగేజ్ మోసే పర్సన్ని మాత్రమే ఆవిడ పురమాయించుకొని చక్కగా 3 పరిక్రమలు కంప్లీట్ చేసేసారనమాట. సో మనం 3rd పరిక్రమలో రేపైతే కలుద్దామండి. మనం ఇప్పుడు జతుల్పుక్ అనేటువంటి ప్లేస్కి వచ్చామన్నమాట.
మళ్ళీ పొద్దున్న లేవగానే మన గుర్రం వాళ్ళు మన కోసం రెడీగా ఉంటారు, నో టెన్షన్. మనం రీచ్ అయ్యేటువంటి ప్లేస్ కూడా ఆ గుర్రం వాళ్ళకే తెలుస్తుంది, నో టెన్షన్. వెళ్ళగానే స్నాక్స్ మన కోసం ట్రావెల్స్ వాళ్ళు పెట్టుంటారు, వాటర్ పెట్టుంటారు, రూమ్స్ బుక్ చేసి ఉంటారు. సో ఎవరం ఏంటి అనేది వెళ్ళి పేరు చెప్పగానే మన రూమ్ కీస్ ఇచ్చేస్తారు. హ్యాపీగా రెస్ట్ తీసుకొని తర్వాత రోజు పరిక్రమకి సిద్ధం అయిపోవచ్చు. వాకింగ్ త్రూ ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చేసరికి రాత్రి 12 అయింది, పొద్దున్న 8కి పరిక్రమ స్టార్ట్ చేస్తే. సో మాలాగా సగం గుర్రం సగం వాకింగ్ చేసే వాళ్ళందరూ 7:30, 8 అనుకుంటా, 6 సరిగ్గా గుర్తులేదండి. సో మేము రీచ్ అయ్యేసరికి సాయంత్రం ఆ టైం అయిందనమాట. సో చక్కగా రెస్ట్ తీసుకొని వేడి నీళ్ళు అవి తాగి సో 2వ రోజు 3వ రోజు పరిక్రమకి రెడీగా ఉన్నాం. జై శ్రీ కైలాష్.